వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ముందు చూపుతో మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రాహుల్ బొజ్జాను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉండ్రుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని, పురాతన కట్టడాలను సందర్శించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పట్టెల్ రమేష్ రెడ్డి. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్ పాలకవర్గం విఫలమైందన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం. బెజవాడ కనకదుర్గమ్మ మాదిరిగానే బ్రహ్మంగారి గుట్టపై వెలిసిన అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. లైబ్రరీగా పనిచేసే రామకృష్ణారావుకు మెరిటోరియస్ సర్వీస్ అవార్డు అందజేత. కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లనే ఆలేరుకు గోదావరి జలాలు వస్తున్నాయన్న యూత్ కాంగ్రెస్ రాజాపేట అధ్యక్షులు ఇంజాజ్ నరేష్. శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వరాల దేవస్థానంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. బూడిద భిక్షమయ్య గౌడ్కు ఆలేరు నియోజకవర్గం గురించి ఏమాత్రం అవగాహన లేదన్న మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం మున్గోడు మండల కేంద్రంలోనే ఆర్టీసీ బస్టాండ్, దాని ముందే ఉన్న అంగన్వాడీ ప్రదేశం, పోలీస్ స్టేషన్ భవనం, ఎస్సీ బాలుర వసతి గృహం అన్నిటినీ మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, దాని ముందే ఉన్న అంగడి ప్రదేశం, పోలీస్ స్టేషన్ భవనం, ఎస్సీ బాలుర వసతి గృహం అన్నింటినీ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా మార్పులు చేయాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు జరగాలన్నారు. డిగ్రీ, ఇంటర్ మరియు పాలిటెక్నిక్ లాంటి కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలని తన ఆలోచనలను మండల నాయకులకు వివరించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మునుగోడు మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే మునుగోడు నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయడానికి వాటికి కావాల్సిన ప్రతిపాదనలు తొందరలోనే తెప్పించుకొని ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తానని తెలిపారు. నియోజకవర్గాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలనే తన విజన్ను మునుగోడు మండల ముఖ్య నాయకులకు వివరించడంతో వారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్తశుద్ధికి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నాంపల్లి మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన మాజీ జెడ్పీటీసీ, మాజీ మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్నాటి రామలింగం స్వగృహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మండల మాజీ ఎంపీపీ దండిగ నాగమణి భర్త దండిగ వెంకటయ్య ఇటీవల మృతి చెందడంతో వారి స్వగృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మండల నాయకులతో పలు గ్రామాల సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, నారబోయిన రవి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గఫార్, కర్నాటి విద్యాసాగర్, మాజీ ఎంపీపీ దండిగ నాగమణి, మండల యువ నాయకులు నేతలు కొండల్, దండిగ నరసింహ, అన్నెపాక కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే
అన్న రవీంద్ర నైట్ ఓకే సార్ ఒకప్పుడు 1 year కోసారి అంటుండే డాక్టర్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్ 6 months కోసారి అంటున్నారు. లాస్ట్ ఇయర్ బాగా ఫీవర్ వచ్చింది సార్, అప్పుడు చెక్ చేయించుకుంటూ కొంచెం హెల్త్ భయపడుతుంది. హెల్త్ చెకప్ బ్లడ్ వర్క్ కూడా చేయించుకోలేదా? ఎప్పుడు లేదు. ఒక టాబ్లెట్ వేసేది ఇంజెక్షన్ వేసేది తెలియదు అంట. అది మెయిన్ ప్రాబ్లం. బీపీ టాబ్లెట్ కూడా కంటిన్యూ చేసుకోవాలి. బీపీ ఉందా? బీపీ అంటే ఈ మధ్య రావచ్చు, 6 months దాకా ఏం లేకుండా. నాకు తెలియదు అసలు బీపీ ఉన్నదా బీపీ లేదా. ఉన్న విషయం కూడా తెలియదు. అసలు ఏ నార్మల్ చెకప్ కూడా చేయించుకోవడానికి ఇష్టపడదు అసలు. బీపీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే సార్, మన ఊర్లలో ఒక 1 నెల రోజులు వేసుకుంటారు టాబ్లెట్, మళ్ళీ ఏం లేదు కానీ మళ్ళీ నెల బంద్ చేస్తారు, అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి కంటిన్యూ అయిందంటే ఇక ఖచ్చితంగా వేసుకోవాలి. బీపీ టాబ్లెట్ ఒకసారి స్టార్ట్ చేసినా బంద్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేస్తారు. తక్కువైనా కానీ బంద్ చేయాలి. లేదంటే డోస్ తక్కువ చేసుకోవాలి. ఇటీవల కన్ను మూసిన పౌర హక్కుల నేత బొజ్జ తారకం సతీమణి సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జ మాతృమూర్తి ప్రముఖ రచయిత్రి బి విజయభారతి సంస్మరణ కార్యక్రమానికి రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మాత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల కన్ను మూసిన పౌర హక్కుల నేత బొజ్జ తారకం సతీమణి సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జ మాతృమూర్తి ప్రముఖ రచయిత్రి బి విజయభారతి సంస్కరణ కార్యక్రమానికి రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి దళిత మహిళ విజయభారతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి తండ్రి బోయి భీమన్న అద్భుతమైన రచనలు చేశారని, వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని విజయభారతి కూడా ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యంలో విశేష కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఉండ్రుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని పురాతన కట్టడాలను ఆదివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉండ్రుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని పురాతన కట్టడాలను ఆదివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండ్రుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు పర్యాటక అభివృద్ధికి 2,50,00,000 నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఉండ్రుకొండ గుట్టను తెలంగాణలోనే నెంబర్ 1 టూరిజం స్పాట్గా మారుస్తానని, ఉండ్రుకొండ సందర్శనకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకి త్వరలోనే శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా పర్యాటక వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీ 43వ వార్డు సిపిఎం శాఖ మహాసభ సిద్ధార్థ కాలేజీలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు పాల్గొని మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీ 43వ వార్డు సిపిఎం శాఖ మహాసభ సిద్ధార్థ కాలేజీలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు పాల్గొని మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో
సుమారు 20,000 మంది ఇండ్లు లేని పేదలు నివసిస్తున్నారని, వారికి 120 గజాల స్థలం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి మొత్తం 10 లక్షలు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఆగిపోయిన బస్టాండ్ నుండి స్టేడియం వరకు, అంబేద్కర్ విగ్రహం నుండి BTS వరకు రోడ్డు విస్తరణ పనులు, విలీన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి వెంటనే పనులు పూర్తి చేయాలని, లాటరీ ద్వారా ఎంపిక చేసిన 552 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు డాక్టర్లను, సంబంధించిన సిబ్బందిని నియమించాలని, సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 43వ వార్డు CPM శాఖ సభ్యులు మేక రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో CPM జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు ఊట్కూరి నారాయణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, సలివోజు సైదాచారి, శాఖ సభ్యులు గనిపల్లి రాములు, సల్లోజు విష్ణుమూర్తి, మునమ్మ, లక్ష్మమ్మ, రామకృష్ణారెడ్డి, సాకె వెంకటేశ్వర్లు, గడ్డం వెంకన్న, నాయిని నర్సమ్మ, చెరుపల్లి శివమ్మ, వెంకన్న, గొట్టిముక్కల పుల్లయ్య, రేకల సుగుణమ్మ, గంట్ల నరసింహ, కత్తుల ముత్తయ్య, కలెట్ల వెంకన్న, బట్టు నిర్మల తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోనే పలు ప్రదేశాలలో నిర్వహిస్తున్న దుర్గా భవానీ నవరాత్రోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఆదివారం మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని పలు ప్రదేశాల్లో నిర్వహిస్తున్న దుర్గా భవానీ నవరాత్రోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆదివారం మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ పట్టణంలోని అత్యంత వైభవంగా రాకిల్స్ కాలనీలోని దుర్గామాత నవరాత్రి ఉత్సవాల వేడుకలు నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, అమ్మవారి కృపకు వాళ్ళంతా పాత్రులవుతారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి దుర్గా భవానీ ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. బ్రహ్మంగారి గుట్టపై ఉన్న దుర్గామాత ఆలయాన్ని 50 లక్షల రూపాయలతో తాను నూతన నిర్మాణం చేస్తానని గతంలో వాగ్దానం చేశానని, 50 లక్షలే కాకుండా అంతకు ఎక్కువైన మొత్తాన్ని వెచ్చించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అమ్మవారి ప్రాశస్తాన్ని తెలియజేసే విధంగా వేలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కౌన్సిలర్ మారగోని భవానీ గణేష్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కరుణించమ్మ కాపాడమ్మ, కరుణించమ్మ కాపాడమ్మ, ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు కొండకమ్మ వస్తున్నామమ్మ కొండకమ్మ.
ఫోన్ తీయండి, ఫోన్ తీయమను. కోయంబత్తూర్ తమిళనాడు హైదరాబాద్లోని మెథోడిస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో లైబ్రేరియన్గా పనిచేసే రామకృష్ణరావు పుల్లెటి కుర్తిక్ SALIS GG శివకుమార్ స్మారక ప్రత్యేక ప్రశంస మెరిటరియస్ సర్వీస్ అవార్డు 2023ను కోయంబత్తూర్లో జరిగిన వేడుకలలో సొసైటీ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అందించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కోయంబత్తూర్ తమిళనాడు హైదరాబాద్లోని మెథోడిస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో లైబ్రేరియన్గా పనిచేసే రామకృష్ణరావు పల్లెకుర్తికి SALIS GG శివకుమార్ స్మారక ప్రత్యేక ప్రశంస మెరిటరియస్ సర్వీస్ అవార్డు 2023ను కోయంబత్తూర్లో జరిగిన వేడుకలలో సొసైటీ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అందించింది. ఈ బహుమతి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో అతని అసాధారణ కృషిని గుర్తించడానికి ఇచ్చిందని వారు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లనే ఆలేరు నియోజకవర్గానికి గోదావరి నీళ్లు వస్తున్నాయని సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాజపేట అధ్యక్షులు ఇంజ నరేష్ వెల్లడించారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాజపేట అధ్యక్షులు ఇంజ నగేష్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లనే ఆలేరు నియోజకవర్గం గోదావరి నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు ఒక కళ అని కేసీఆర్ హయాంలో తాగునీరుకు సాగునీరుకు ఏనాడు నోచుకోలేదని ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆలేరు నియోజకవర్గం శ్రీరామ్ సాగర్ బెల్లంపల్లి ప్రాజెక్టుల నుండి గంధమల్లకు తపాస్పల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు వస్తున్నాయని, యాదగిరిగుట్ట రాజాపేట ఆలేరు మండలాలు సస్యశ్యామలం అవుతాయని, చెరువులు కుంటలు నీటితో కలకల్లాడుతున్నాయని అన్నారు. నవాపేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలం సస్యశ్యామలం అవుతున్నాయని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గానికి తాగునీరు సాగునీరు వస్తున్నాయని, కుంటలు చెరువులు గోదావరి జలాలతో కలకల్లాడుతున్నాయని ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇంజ నరేష్ అన్నారు. కావాలనే బూడిద భిక్షమయ్య గౌడ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిజం
ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ హయాంలో చేయలేనిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేసినందుకు ఓర్వలేక ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఇంజా నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాపేట మండలం పార్టీ అధ్యక్షులు నెమల మహేందర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బూడిగ పెంటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలరాజు గౌడ్, ఓబీసీ అధ్యక్షులు బొంతు సుధాకర్, కల్లెంపాడు ఇంజా శ్రీరాములు, బైర పాండు, యూత్ కాంగ్రెస్ కాల్వపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఇంజా రాజు, శాఖ నవీన్, ఇంజా చింటూ, బబ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆలేరుకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఆలేరును సస్యశ్యామలం చేస్తున్న బీర్లైలే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, బీర్లైలే గారి నాయకత్వం. జై బీర్లా, జై బీర్లా, జై బీర్లా. ఆలేరు ప్రజలందరికీ నమస్కారం. దొంగలెవరో దొరలెవరో తెలుసుకునే టైము ఈరోజు ఆలేరు నియోజకవర్గానికి వచ్చిందనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పారాషూట్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కష్టం చేయకుండా చెమట తీయకుండా వచ్చి పారాషూట్ వేసుకొని వచ్చి దిగి ఎమ్మెల్యే అయిపోయినటువంటి బూడిద భిక్షమయ్య గౌడ్ గారు ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వక్రీకరణకు సంబంధించి వక్రబుద్ధితోటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయంలోనే ఈరోజు నిజాలు ఆలేరు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. రాజాపేట మండల పార్టీ పక్షాన ఇవాళ భిక్షమయ్య గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆలేరుకు వచ్చేటివి కాళేశ్వరం నీళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు. నీ కాళేశ్వరం ఏడుంది చెప్పాలి. ఇలా కాళేశ్వరం 1,00,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరము కొట్టుకపోయింది కదా. నీ గేట్లు మూసి నీళ్ళు ఎప్పుడు ఆపిరు? ఏ రకంగా కాళేశ్వరం నీళ్ళని మీరు అంటా ఉన్నారో కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చేసి నీళ్లు ఇవాళ మేము ఎన్నో ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చొని టేబుల్ వేసుకొని ప్రెస్ మీట్ మేము పెడతలేం. నిజంగా ఎక్కడైతే నీళ్లు వస్తున్నాయో, ఏ రకంగా అయితే నీళ్లు ఉన్నాయో అదే నీళ్ళ కడికి ఇదే పొట్టి మరి కాలువపల్లి మధ్యలో ఉన్నటువంటి ఈ లైలే గారు తీసుకొచ్చినటువంటి నీళ్ళ కడికి మేము వచ్చినాం. ఇవాళ మీరు అడిగిరు కదా నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. నేను ఇప్పుడు సవాల్ చేసి చెప్తా ఉన్నా, నీళ్ళు వచ్చేది కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నుంచి చెప్తా ఉన్నా. నిజంగా ఇప్పటికైనా నీకు జ్ఞానం లేకపోతే, సబ్జెక్ట్ లేకపోతే తెలుసుకో భిక్షమయ్య అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ సునీతమ్మ ఆలేరు నిండబెట్టి మంగళారతులను బట్టి కొండపాకకు హరీష్ రావుకు నీళ్లు పంపితే మా బీర్ల ఐలయ్య గారు భగీరథుడు, అపర భగీరథుడు బీర్ల ఐలయ్య గారు మంత్రి గారితో కొట్లాడి ఫైట్ చేసి మనవి చేసి మా ఆలేరు ప్రాంతం కరువు ప్రాంతం ఆలేరు ప్రజలు ఇంతవరకు సాగునీరుకు గోదావరి జలాలకు నోచుకోలేదు. దయచేసి మీరు మాకు గోదావరి జలాలను ఇవ్వాలి. మా ఆలేరు ప్రాంతం వర్షపాతం తక్కువగా నయ్యేదైందని చెప్పి చేతులు జోడించి మార్కెట్ కమిటీ మీటింగ్ రోజు నమస్కరిస్తే వెంటనే 10 రోజులలో 15 రోజులలోనే వాటర్ను ఓపెన్ చేసినటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. ఆనాడు మీరు ఏదన్నా మాట్లాడితే ఎవరైనా పట్టించుకున్న పాపనుందా? ఇవాళ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు ఒక మాట చెప్పి మంత్రి గారితో ఉండి ఇవాళ ప్రతి ప్రాజెక్టు ప్రతి కాల్వ కూడా బీర్ల ఐలయ్య గారు 15 రోజులు శ్రమించి తిరిగితే ఇవాళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఇవాళ గంధమాలతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజాపేట అక్కడ తపాస్పల్లితోటి రాజాపేట గంధమాల తపాస్పల్లితోటి రాజాపేట మండలం, ఆలేరు మండలం ఇవన్నీ కూడా గుట్ట మండలం ఇవన్నీ కూడా చెరువులు నిండుతూ ఉన్నాయి. ఇవాళ అక్కడ గూండాలకు సంబంధించి గూండాల మండలం ఇంకా ఆలేరు నియోజకవర్గానికి లాంగ్గా ఉండి వర్షపాతం అతి తక్కువగా నయ్యదైంది. ఇక అక్కడికి కూడా నీళ్లు దేవాలని నీళ్లు రావాలని మా అపర భగీరథుడు బీర్ల ఐలయ్య గారు నవాబ్పేట ప్రాజెక్టు నుంచి ప్రాజెక్టు ఓపెన్ చేసి నవాబ్పేట నుంచి నీళ్లు తీసుకొచ్చి గూండాల మండలాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు కన్ను కనిపిస్తలేవా? ఇవన్నీ మీకు కన్ను లేవా? అసలు మీరు ఏమనుకుంటా ఉన్నారు? మీకు మాలిన సిక్కుమాలిన చేష్టలు ఇంకా మానుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మీ బుద్ధి మారాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలేరు ప్రజల కష్టాలు తీరుస్తున్నది గోదావరి నీళ్లు తెచ్చింది కేవలం బీర్ల ఐలయ్య గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం భిక్షమయ్య. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సబ్జెక్టు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నీళ్ళు ఎట్లా వస్తున్నాయో కాంగ్రెస్ పార్టీ
బి లైలయ్య గారు ఎట్లా నీళ్లు ఆలేరు నియోజకవర్గానికి తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తూ ఉన్నారో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసిన కాబట్టి నీకే కాదు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఈ వీడియో పంపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ఏ ఊర్లో కూడా ప్రజలు తిరగనయ్యారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 8న ఉదయం 9 గంటలకి పంచామృత అభిషేకం, తదుపరి 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు చొల్లెటి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి జిల్లెపల్లి విజయ్, కోశాధికారి కటకం మహేష్, ఆలయ కమిటీ చైర్మన్ సంకోజు శ్రీను, ప్రధాన కార్యదర్శి దాసోజు మహేష్, కోశాధికారి ఏలేశ్వరం నవీన్చారి, సంఘ సభ్యులు దాసోజు వాసు, చేపూరి సుభాష్, చేపూరి కిషన్, కూరెల్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి ఓం చేతులు నీళ్ళు పోసుకొని ఈ చేతులు నీళ్ళు పోసుకొని అంటే ఇట్లా అది మీదికెళ్ళి మళ్ళీ దర్భ పెట్టండి. అంగుష్టు मुट्ठी कटे गाली सेनो कदली कदली आज्ञां प्रतिष्ठा लक्ष्यं प्रतिष्ठाप्यः नवग्रह चंडी होमं करिष्ये चंडी होमं करिष्ये और अफूल नहीं हम अफूल बैठो अगला बेटा फूल बैठ कर फूल नहीं है फूल ऐसे फूल नहीं है మాల్గోలి శివాలయం ఒంటి స్తంభం శ్రీ 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 పర్వతవర్ధిని సైది రామలింగేశ్వర స్వామి వారి ఉపస్థానం. ఈరోజు జరిగినటువంటి చండీ హోమం చాలా అద్భుతంగా జరిగినందుకు సంతోషకరంగా ఉంది. రేపు మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉన్నది. రోజు అభిషేకం ఉదయం 9 గంటలకు అభిషేకం ఉన్నది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఇటు అన్నదాన కార్యక్రమానికి అందరూ అత్యంత అధిక సంఖ్యలో వచ్చి ఇటు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
మాల్బౌలి శివాలయం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ఈ రోజున మరి లలిత రూపము, ఇందులో నవదుర్గాలు ఉన్నాయి. మరియు మొదటిసారి బాలా త్రిపుర సుందరి, తర్వాత గాయత్రి, ఈరోజు లలిత. ఈ లలిత రోజున మహాఘనంగా చండీయాగం చేశామండి. చండీయాగము ఆ భక్తులతో సహా చండీయాగంలో పాల్గొన్న వారందరూ కూడా మహా దిగ్విజయంగా చండీయాగం చేశారు. దాన్ని బట్టి రేపు వచ్చే అన్నదాన కార్యక్రమంలో కూడా లక్ష్మీదేవి కదా, మంగళవారం లక్ష్మీదేవి అభిషేకాలు ఉన్నాయి. పంచామృతతోటి అమ్మవారికి అభిషేకాలు ఉన్నాయి. మరి ఒకసారి జయ దుర్గా మాతాకి, జయ దుర్గా మాతాకి, జయ దుర్గా మాతాకి, జయ దుర్గా మాతాకి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండకింది విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. అదేవిధంగా కొండపై భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా బస్టాండ్, శివాలయం చెంత లడ్డూ ప్రసాదం ఏర్పాటు చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు, కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డిలు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు, కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్కి ఆలేరు నియోజకవర్గం గురించి మీకు ఏమాత్రం అవగాహన లేదని, కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయా అని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గాజుల వెంకటేష్ లావణ్య, మండల యువజన అధ్యక్షుడు ఉట్కూరి సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కృష్ణయ్య,
పోరెల్ల సతీష్, ముదికొండ శ్రీకాంత్, సుంకరి విక్రమ్, చిక్క శ్రవణ్, అందే అఖిల్, సుధాకర్, వెంకటేశ్వరరాజు, వీరభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు వాగులు పోయినాయి కానీ వర్షాలు కరువు పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు వాగులు రాక ఇబ్బంది పడతా ఉంటే అభిరా భగీరథుడు లెక్క మాకు ఈరోజు నీళ్ళు అందిస్తూ ఉన్నాడు. మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా మినిస్టర్ల గురించి కానీ మాట్లాడితే మాత్రం మీ అబద్ధాలు మాట్లాడితే మాత్రం నాలుక చీరేస్తాం. ఇంకేమన్నా ఇప్పుడు నిన్న ఒక పెద్ద మనుషులు కూడా ప్రెస్ మీట్ పెట్టి 9 నెలల నుండి మీరేం పీకారని మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు మీరు పీకింది ఏముందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కాళేశ్వరం మా కేసీఆర్ దేవుడు అని చెప్తున్నావు. నువ్వు కేసీఆర్ మోచేతి నీళ్ళు రావడం నీకు అలవాటే. కేసీఆర్ దేవుడు అని చెప్తున్నావు. కాళేశ్వరం అది కేసీఆర్ కుటుంబానికే ఒక రాబడితనంగా ఉంది తప్ప ప్రజలకు రైతన్నలకు ఏ విధంగా కూడా ఉపయోగపడలేదని చెప్తా ఉన్నాం. మా ఐలన్న గారి గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మనం మాట్లాడితే తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తామని మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం. భిక్షమయ్య మాట్లాడిన మాటల్లో ఆయన చెప్తున్నది ఏంటంటే మన కాళేశ్వరం నుంచి తీసుకొచ్చిన నీళ్ళనే వీళ్ళు తీసుకొచ్చుకొని అంత డబ్బాలు కొడుతురనే ధోరణిలో మాట్లాడాడు. ఫస్ట్ ఆలేరు నియోజకవర్గం మీద నీకు ఎంత అవగాహన ఉందనేది అదే పెద్ద నిదర్శనము. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కట్టిన SRSP నుంచి గంధమల్లకు నీళ్ళు వస్తున్నాయి. నీకు అవగాహన లేకపోతే అధికారులకు ఫోన్ చేసి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి అనేది తెలుసుకొని మాట్లాడాలి. 15 రోజుల నుంచి కష్టపడి మన గంధమల్ల కాంచెలు మోలుకుంటే తపాసుపల్లి కాంచెలు మోలుకుంటే ఖచ్చితంగా బసంతపురం, రాజపేట అన్ని 8 మండలాలకి నీళ్ళు తీసుకొచ్చిన ఘనత బేలన్న గారిది. మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఏం చేశారో మీరు నిరూపణ చేసుకోండి. మీరు చేయలేకనే 2 సార్లు ఓడిపోయారు. ఐలన్న గారు 50,000 మేరతో గెలిచారంటే జనంలో ఉన్న నాయకుడు బేలన్న గారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి కానీ బేలన్న గారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మాట్లాడితే మాత్రం ఖబర్దార్ భిక్షమయ్య గౌడ్ గారని చెప్తున్నాం. ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఏం పేరు ఉండలే భిక్షమయ్య గౌడ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడుతూ మా సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించిండు. ఆయన స్థాయి మర్చి మాట్లాడుతుండు. ఆయన స్థాయి ఎక్కడబ్బా? ఆయన 5 సంవత్సరాలు ఆలేరు ఎమ్మెల్యే చేసిండు కదా. ఆయన 5 రూపాయల డెవలప్మెంట్ చూపించడం సీఎం గురించి తర్వాత మాట్లాడదాం. మన స్థానిక సమస్యలు ఆలేరు సమస్యల మీద మాట్లాడు. నీకు అవగాహన ఉందా? కాళేశ్వరం నీళ్ళు ఇవాళ ఆలేరుకి వచ్చినాయి, గోదావరి వాటర్ ఇవాళ ఆలేరుకి వచ్చినాయి అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పుణ్యమని మొన్న కూడా ప్రెస్ మీట్లో మేము చెప్పడం జరిగింది. ఇవాళ దేవాదుల ప్రాజెక్టు సక్సెస్ కావడం, ఎత్తిపోతల పథకం అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన పుణ్యమే. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయబట్టే ఇలా ఆలేరుకి నీళ్ళు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి పుణ్యము, మన జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, మన ఆలేరు అభివృద్ధి ప్రదాత మన బీర్ల ఐలన్న గారి పుణ్యము ఇలా ఆలేరు వాగు వాడుతుంది, కాళేశ్వరం జలాలతో. అది ఎవరి పుణ్యమయ్యా? భిక్షమయ్య గౌడ్ నీకు తెలుసా? ఇలా కాళేశ్వరం ఎక్కడికి వెళ్ళి వచ్చిందా? ములుగ్గాన్పూర్ నుంచి ధర్మసాగర్ నుంచి స్టేషన్ గన్పూర్ నుంచి చీటకోడు నుంచి టపాస్పల్లి. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ధనలక్ష్మి రూపంలో అమ్మవారికి 45 లక్షల రూపాయలతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ధనలక్ష్మి రూపంలో అమ్మవారికి 45 లక్షల రూపాయలతో అలంకారం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి మా ఆర్యవైశ్య సంఘం తరఫున దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. గత సంవత్సరం మేము కోరిన కోరికలు నెరవేరడంతో ఈ సంవత్సరం 45 లక్షల రూపాయలతో అమ్మవారి అలంకరణ చేయడం జరిగిందన్నారు. మా ఆర్యవైశ్య సంఘ సభ్యులు సహకారంతో ఈ అలంకరణ చేపట్టడం జరిగిందని, చౌటుప్పల్ ప్రాంతవాసులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. సూపర్. పెద్ద ఉంది మరి వేసావా? తీసేస్తా.
వీడియోలు వచ్చినారు పట్టుకోవాలి కింద పట్టుకోవాలి కరెక్టే కొట్టినా ఓపెన్ చేసినట్టు చేయండి హెడ్లైన్స్ మరోసారి. ముందు చూపుతో మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రాహుల్ బొజ్జాను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉండ్రుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని, పురాతన కట్టడాలను సందర్శించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పట్టెల్ రమేష్ రెడ్డి. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్ పాలకవర్గం విఫలమైందన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం. బెజవాడ కనకదుర్గమ్మ మాదిరిగానే బ్రహ్మంగారి గుట్టపై వెలిసిన అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. లైబ్రరీగా పనిచేసే రామకృష్ణారావుకు మెరిటోరియస్ సర్వీస్ అవార్డు అందజేత. కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లనే ఆలేరుకు గోదావరి జలాలు వస్తున్నాయన్న యూత్ కాంగ్రెస్ రాజాపేట అధ్యక్షులు ఇన్ఛార్జ్ నరేష్. శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వరాల దేవస్థానంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. బూడిద భిక్షమయ్య గౌడ్కు ఆలేరు నియోజకవర్గం గురించి ఏమాత్రం అవగాహన లేదన్న మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.